డీబీసీ న్యూస్ తెలుగు ప్రతి క్షణం ప్రజల పక్షం. పేదల భూమి పెద్దల పాలు అనే విధంగా సిద్దిపేట జిల్లాలో ఉంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట జిల్లా చౌడారం గ్రామానికి సంబంధించిన ఇక్కడ రైతులైతే వచ్చారు. వాళ్ళకు భూ సమస్య విషయంలో కలెక్టరేట్లో ఫిర్యాదు చేయడానికి ఈరోజు ప్రజావానికి దరఖాస్తు ఇవ్వడానికి వచ్చారు. దరఖాస్తు ఇచ్చి కూడా ఇక్కడ మనల్ని సంప్రదించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా అసలు జరిగిన అన్యాయం ఏందనే మరిన్ని విషయాలు కూడా తెలుసుకుంటాం. చెప్పండి అన్న, అసలు ఏం జరిగింది, మీకు జరిగిన సమస్య ఏంటి చెప్పండి అన్న. మాది ఎల్లమ్మజాలు గ్రామం. ఏం పేరు నీ పేరు? రాజు. నా పేరు దానవైన రాజు. మా తండ్రి సాయిదు. 1994లో మా నాయన ల్యాండ్ తీసుకున్నాడు. మన పుల్లూరు బ్రహ్మయ్య అనే వాళ్ళ దగ్గర మాతోటి కాదు, రైలు భూమి లేనోని కదా, తీసుకోమంటే తీసుకొని చేసుకుంటున్నాడు. కొన్నారు. ఉంటే అప్పుడు డబ్బులు పెట్టి తీసుకున్నప్పుడు 1994లో కొనుక్కొని మన ఆయన ల్యాండ్ చేసుకుంటుంది. గుడ్డలు చెట్లు ఉంటే అన్ని సాగు చేసుకుంటూ ఎట్లో దున్నపోతుల నాళ్ళతో దున్నుకుంటూ 18 ఉన్నాడు. ఉన్న తర్వాత వాళ్ళు సూచము ఏం చేశారంటే 424/8 భూమిని వడ్డోళ్ళు సూచం మా నాయనకి సహకరించి వచ్చి రికార్డుకు ఎక్కించారు. ఎంత మొత్తం ఎన్ని ఎకరాలు? 4 ఎకరాలు 95లోనే రికార్డుకి ఎక్కించారు. అప్పటి నుండి మా నాయన చేస్తూనే ఉన్నాడు. తర్వాత ఏమైంది అని అంటే మళ్ళీ ఆ రికార్డు ఇప్పుడు నేను మొన్న తీసేసరికి 21 వరకు చూపించింది. ఎప్పుడూ జరిగిన మొన్నేం తీసిన సమస్య ఏంది? మొన్న చేయాల్సిన అవసరం ఏంది రికార్డు? అయితే మన ఆయన చేసుకోనికి 6 ఎంఆర్ ఆఫీస్ చుట్టూ పోయిండు. పోయిన తర్వాత 2025లో మన ఆయన చేసుకొని పేపర్ చేసుకొని పోయిండు. చేసుకొని పోతే ఎంఆర్ఓ ఆఫీస్లో దరఖాస్తు పెట్టుకొని చేసుకుంటుంటే మధ్యలో ఒక చౌడారం వెంకటేశ్వరరావు అంటే ఆయన ఏం చేసిండంటే పెద్ద మనిషి రోజు ఇన్నే కనిపిస్తున్నాయి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర. మరి ఏమైంది అంటే అయ్యా ఇట్లా మరి నేను పేపర్స్ గురించి ఆ సార్ కాల్చిన ఈ సార్ కాల్చిన మరి ఇట్లా చేయించుకుంటున్నా అంటే నువ్వు ఎందుకు తిరుగుతావు, అంతా మనకు తెలిసిన వాళ్ళే, కాకపోతే మీకు నేను చేయించుకొస్తా సార్ తోటి అని వెంకటేశ్వరరావు అన్నాడట. అంటే అప్పుడు మేము చిన్నోళ్ళమే. అంటే మన ఆయన నమ్మి చేసుకొస్తా అంటే ఆయన కొన్ని డబ్బులు అడినా కానీ ఎంతనో ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత ఆయన ఒక 6 నెలలు ఎంతో తర్వాత పాస్బుక్ల మీద ఇవన్నీ ఒక్కని పేరు మీద ఎందుకు సాయిలో మీ భార్య ఉంది కదా అని 2 ఎకరాలు మా అమ్మ పేరు మీద, 2 ఎకరాలు మా నాన్న పేరు మీద ప్రొసీడింగ్లు తీసుకొచ్చి మా నాన్నకు ఇచ్చిండు. ఇస్తే సరే అయింది కదా, చేపించుకొచ్చింది కదా ఈ పటేలు అని మా నాన్న తీసుకుని ఇంట్లో పెట్టుకున్న తర్వాత 2006లో ఏమైంది అని అంటే ఈ 2-3 సంవత్సరాలు ఇంట్లో పెట్టుకున్నాక పెద్ద మనుషులు తెలియనోళ్ళు కదా, అయితే అది ఏమైందో తెలియదు. వాళ్ళు ఒక ఊళ్ళో వెంకటేశ్వరరావు అంటే ఆయన భూమిరెడ్డి అంటే ఆయనకు చెప్పిండట, నేను వాళ్ళకి పాస్బుక్లు చేసి ఇచ్చిన వాళ్ళని వడ్లలో ఉన్న బాపతి చెప్పిండు. చెప్తే ఆయన ఏం చేసిండు, సుంకరాన్ని పెట్టి మా అమ్మను నాన్నను రమ్మని పాస్బుక్ తీసుకొని రమ్మని గ్రామ పంచాయతీ ఆయన అప్పుడు మాజీ చెప్పిండు. చెప్తే అయితే రికార్డుకి ఎక్కని సంగతి పెద్ద మనిషి తెలియదు కదా, చేపించుకొచ్చిండు అని నమ్మకం కొద్దిగా అయినాయి అనుకోరు. తర్వాత ఏమైంది, పిలిపిస్తే పాస్బుక్ తీసుకొని రా వజ్రా సాయిలు అని అంటే మా నాన్న తీసుకొని చౌడవరం గ్రామం కాడికి గ్రామ పంచాయతీ కాడికి. అయితే ఆ గ్రామంలో పోయినాక ఈ భూమిరెడ్డి పటేల్ ఏం చేసిండు, ఆ పాస్బుక్లు చూసి ఏమన్నాడట, ఇవి పాస్బుక్లు రికార్డుకి ఎక్కలే, ఇవి తప్పుడు కాగితాలు అని ఓ పేపర్ ఈనాడు పేపర్ ఆయన పిలిపించి ఆయన ప్లాన్ కొద్ది. ఎందుకంటే ఈ పెద్ద మనుషులకు తెలియదు కదా రికార్డు ఎక్కిందా ఎక్కలేదా అనేది ఎట్లా తెలుస్తుంది తెలియదు. అయితే ఆయన పిలిపించి ఏం చేసిండంటే ఆ పేపర్ ఆయన తీసుకొచ్చి పాస్బుక్లు పట్టుకోమని మా అమ్మను మా నాన్నను పేపర్కి ఇప్పించి తప్పుడు కాగితాలు మీ పేరు మీద కాలేదు అని ఆయనతో దబాయిస్తే అప్పుడు మా నాన్న ఏమైంది అంటే గిట్టెట్ ఆయన ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చి ఈ వెంకటేశ్వరం అడిగితే అయ్యో నేను చేయించిన ఎక్కలేదా అని ఆయన తప్పించుకుంటే ఆ బాధతోటి మా నాన్న గుండె వలిగి ఒక
నెలను ఎంతో అయింది. తర్వాత మన ఆయన చనిపోయిండని బావి దగ్గర మందు తాగి చనిపోయిండని మళ్ళీ ఇదే భూమిరెడ్డి ఇట్లా అక్కడికి వచ్చి, నేను అప్పుడు లేను, కార్ డ్రైవింగ్ చేసుకుంటూ హైదరాబాద్లో ఉన్నా. ఆడ ఏం జరిగింది, ఏం కథ, ఎట్లా చనిపోయారో తెలియదు. మందు డబ్బా పక్కకు కనబడదు. ఆయన తాగి చనిపోతేనైతే డబ్బా పక్క పడి పెట్టరు. అయితే ఆ బాడీ దగ్గర ఎట్లా మళ్ళీ 4 పేపర్లకు ఇప్పించింది ఇదే భూమిరెడ్డి అంటే. ఆయన ఇప్పించి నేను హైదరాబాద్ నుంచి వచ్చేసరికి ఈ మన ఏరియా హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ పోస్ట్ మార్టం కాడకి తీసుకొని వచ్చిండు. తీసుకొని ఆడ ఉండేసరికి ఆయన భూమిరెడ్డి పట్ల ఎంబడే ఉన్నాడు. నేను హైదరాబాద్ నుంచి చక్కడికి వచ్చేసరికి ఇట్లా మీ నాన్న చనిపోయిండు మందాగి అని చెప్పిండు. మరి చనిపోయిండో తెలియదు నాకు. అప్పుడు కేసు ఏమైనా చేసిరా మరి? మీ నాన్న చనిపోయిన కేసు ఏ స్టేషన్? చిన్నకోరు పోలీస్ స్టేషన్. చిన్నకోరు పోలీస్ స్టేషన్. అయితే కేసు అంటే ఇప్పుడు ఆ వెంకటేశ్వర అంటే ఆయన మీద కేసు చేసినాం. ఇట్టకు మోసం చేసినాం, మా నాన్న చంపినామని చేస్తే అది కొన్ని రోజులు నడిచింది కోర్టులో. నడిచిన తర్వాత అది తప్పు అయిందని ఇదైంది. ఆ కేసు అట్నే ఉండగా ఆయన చనిపోయిండని తెలిసింది. ఇక అది అట్నే పెండింగ్లో అయింది. అది ఇక అప్పటి నుంచి మేము చూసాం అది కబ్జా చేసుకుంటూ దున్నుకుంటే ఉన్నాం. ఇదే వర్షాకాలం వస్తే చేసుకోవడం ఎందుకు, మీరు కొన్నారు కదా. కొన్నామా, అదే దున్నుకుంటూ ఉన్నాం, వ్యవసాయం చేసుకుంటూ. అంటే ఇక వర్షాలు పడ్డప్పుడు ఇంత పత్తి పెట్టుకుంటూ, ఇంత మక్క, ఇంత కంది అదొకటి చేసుకుంటూ వర్షాకాలం చేసుకున్నాం. బోర్లు మన ఆయన వేస్తే పల్లెల్లో వాటర్ పడకపోయేసరికి ఇక అది చేసుకుంటూ ఉన్నాం ఇప్పటిదాకా. ఈ మధ్యలో ఏమైంది అంటే ఈ 10-15 సంవత్సరాలకు ఇదే వాళ్ళు పెద్ద మనుషులు ఇట్లా అక్కడోళ్ళు చేసి మోసం చేసి వాళ్ళకి ఇట్లా జరిగింది కదా, ఎక్కలే అన్నాం కదా రికార్డుకు. అయితే వాటిలో వారసులు అయితే ఉంటారు కదా. అయితే రమణాచారి అంటేనే వాళ్ళ మనమడు అవుతాడట బ్రహ్మయ్యలో. వాళ్ళ నా ఊళ్ళో ఈ పెద్ద మనుషులు అయితే ఏం చేసారు, అరే మీకు వారసత్వంగా నీ దిగత్తే నడుపురాని తీసుకుపోయి మాకు తెలియకుండా వాళ్ళకి రికార్డుకు 2012-13 ఎక్కిచ్చారు వాళ్ళకి. అంటే ఫస్ట్ వాళ్ళ తాతలే అమ్మారు, మా తాతలు అమ్మారు మనుమాటలతోని. మళ్ళీ ఊరు పెద్ద మనుషులు భూమిరెడ్డి అనే వ్యక్తి, భూమిరెడ్డి ఆయన్నే మొత్తం ఎమ్మరాక్షులు చూసుకుంటూ పెద్ద మనిషి ఆ గ్రామానికి ఆయనే వాళ్ళ మనవాళ్ళని పిలిచి చేపించారు. అంటే 94 నుంచి మేము ఎంత 2012-13 దాకానైతే వాళ్ళు రాలే, అక్కడికి చేయలేదు. మా దాకా సుఖం ఇప్పుడు 2003 దాకా సుఖం మా దగ్గర రాలేవాళ్ళు. ఎవరు మా తాతలు అమ్మరు, మాది ల్యాండ్ అని రాలే. కాకపోతే నేను ఎంఆర్ఓ ఆఫీసులో సార్ల దగ్గరికి తిరుగుతూ చేసుకుంటుంటేది. ఆరవారు పడ్డప్పుడు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం చేస్తుంది అది అని అంటే 10 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్న ఆర్డీఓ దగ్గరికి, ఎంఆర్ఓ సార్ దగ్గరికి, అక్కడికి తిరుగుతుంటే కాలే మాకు కాక తిప్పలు పడుకుంటూ మేము చేసుకుంటున్నాం. అంటే ఆయన రమణాచారి పేరు మీద ఇదే భూమిరెడ్డి అంటే ఆయన 2012-13 ఎక్కించాడు. అది ఎంత అంటే ఒక 2 ఎకరాలు ఎక్కించుకున్నాడు. 2 ఎకరాలు ఎక్కించుకొని మధ్యలో మళ్ళీ 2003లో మా దగ్గరికి వచ్చిండు. 2 ఎకరాలు నా పేరు మీద ఉంది, మరి మాట్లాడదామని వచ్చిండు. మాట్లాడదామని వస్తే ఇప్పుడు నువ్వు ఏ సంవత్సరం ఎక్కించుకునే కథ ఉంటుంది, మా డాడీకి ఉన్నది మేము తాతల మీద ఉంది కదా, సరే దాని గురించి మాట్లాడడానికి మరి నీ మీద ఉంటే నీ పేరు ఉన్నా మా పేరు మీద ఎక్కేవచ్చు. ప్రధానంగా నీ ఆరోపణ ఎవరి మీద? ఫస్ట్ ఒడ్లోళ్ళు అమ్మి మళ్ళీ తిరిగి కాయిదాలు వాళ్ళ మీద చేసుకున్నాగా ఇప్పుడు వచ్చిన బాధ ఏంది? ఇప్పుడు ఎవరి మీద దరఖాస్తు చేయడానికి వచ్చిన కంప్లైంట్ ఇప్పుడు సమస్య ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేసారు, మధ్యలో ఇంకో వ్యక్తికి అమ్మినామని మాకు తెలియకుండా ఊళ్ళో చెప్పారు. మన్మడు రమణాచారి అంటే వేరే వాళ్ళకి అమ్మిండట. అనేసరికి వాళ్ళు వచ్చిన తర్వాత ఆయన దగ్గర అమ్మిరు. అప్పటి వరకు మీరు కాస్తులనే ఉన్నాం, మా దగ్గరికి వాళ్ళు రాలే, అమ్మిర్రు అని వాళ్ళు చెప్పారు. చెప్తే ఇక మా ల్యాండ్ దగ్గరికి ఎవరికి ఏడుందో వాళ్ళు అమ్ముకోవచ్చు అని మాకు తెలియదు. తెలియపోయేసరికి ఇక మేము వాళ్ళు రాని మేము మాట్లాడలే. తర్వాత ఏమైందనంటే కుంక దేవే కమ్మిరాడు. కుంక దేవే నుంచి మళ్ళీ ఏమైందంటే మా ఏళ్ళ మధ్యకే దేశెట్టి ఆనంద్కు మొన్న 2 నెలల కింద అమ్మిరు అని ఇద్దరికి అమ్మిరు. ఇంకా మాతోటి 3, మాకేమో తాతలు అమ్మిరు. ఇప్పుడు మోసం చేసి రమణాచారి పేరు మీద చేసుకొని అన్ని కాగితాల మీద ఇప్పుడు రికార్డుకి ఏమైనా చేంజ్ అవుతుంది? రికార్డుకు మా కాగితాల మీదనే, రికార్డుకి ఏం కాలేదు. మీ నాన్న మీద ఎక్కింది అప్పుడు? మా నాన్న మీద రికార్డుకి ఎక్కింది. ఎన్ని సంవత్సరాలు ఉంది రికార్డు? ఆ రికార్డు 2001 వరకు ఉంది. కాకపోతే 2006 దాకా చూస్తుంది, కానీ నా పేపర్ కొంచెం కింద అయినట్టుంది.
2001 వరకు అయితే ఇప్పుడు ప్రూఫ్గా ఉన్నాయి. మీరు ఎట్లా తీసుకున్నారు? ఆ? మేము పేపర్ ఎట్లా తీసుకున్నారు? దరఖాస్తు ఎంఆర్ఓ గారి దగ్గర మేము కంప్లైంట్ డీటెయిల్ ఇచ్చింది. ఆ డీటెయిల్స్ తీసుకుంటే మాకు అందులో ఏర్పాటు ఇప్పుడు దాకా మాకు తెలియదు. రికార్డులో చూపించింది. రికార్డులో చూపించినాక ఇప్పుడు ఏమైందంటే మొన్న 1-2 నెలల కింద ఈ మన దేశెట్టి ఆనంద ఆయనకు మళ్ళీ కుంభదేవత అని చెప్పి కొన్నాడు అని తెలిసింది. తెలిసినాక మేము మాకు తెలియకుండా తెల్లందాక చుట్టుపక్కల సుఖం ఏం తెలియదు. అక్కడ బయలకాళ్ళకు అది కొంచెం జంగల్ ఏరియా కదా. ఆ చుట్టుపక్కల సుఖం తెలియకుండానే ఈ ఆనందం అంటే ఆయన మా ఊరే, మాదని తెలుసు వాళ్ళకు, అక్కడ పెద్ద మనుషులకు అందరికీ తెలిసి ఉన్నాక సుఖం మాకు అడగకుండా నేను తీసుకోవాలి తెలియదు. వచ్చి తెలందాక దొంగతనం బోరేసిండంట. ఎన్ని రోజుల క్రితం ఇది? ఈ 2 నెలల కింద అనుకో బోర్ వేసినాక మాకు ఇక పక్కపొంటి బాయిలకే తెలియదు కదా, మాకెట్లా తెలుస్తుంది? తెలియలే. అయితే ఏమైంది అని అంటే జేసీ పెట్టి ఆ గుంతలు తీస్తున్నారు. మొన్న 10 తారీఖు గుంతలు తీస్తుంటే అప్పుడు జేసీ నడుతుందని తెలిసే వరకు మేము పోయినా పోయి చూసేవారు. గుంతలు తీస్తే ఆపమని చెప్తే ఇక ఈ ఆనందం అంటే లేడు, ఎవరు లేరు ఆడ, జేసీ నడుస్తుంది. జేసీ వాళ్ళకి చెప్పిన, ఫోటోలు తీసుకున్నా, చెప్పినాక వాళ్ళు ఫోన్ మాట్లాడిపిస్తే ఎవరు మాట్లాడారంటే మన ఫీల్డ్ ఆఫీసరు కొత్తలో తనిఖీ అన్నట్టు ఆయన ఫోన్ మాట్లాడి ఆ మీద నాకు తెలుసు, కాకపోతే దేశటానాన్ని దీమంట తీస్తున్నా అని అన్నాడు. మరి ఆయన దీమంట తీస్తున్నా అంటే మీకు మొత్తం తెలుసు టోటలు ఫస్ట్ నుంచి మా జాగా అని, మరి మా జాగాలకు వేరే వాళ్ళు వస్తే నువ్వు తీయమంటే ఎట్లా తీస్తావు అని అంటే, అవును మాకు మీద అని తెలుసు, మరి నువ్వు ఇప్పుడు రాలే కదా దున్నలేదు అంటే, ఇది వర్షాకాలం కాదు కదా, వర్షాకాలమే కదా మేము చేసేది అన్న, బోర్లు వాళ్ళే కదా అని అన్న. అంటే ఆయన ఏమంటాడు, ఇదివరకు ఇదే ఫీల్డ్ ఆఫీసర్ కనికే ఇదివరకు జాగా వల్ల మీ నాన్న చనిపోయింది అని తెలుసు మాకు, మరి ఇప్పుడు నీకేం కావాలి అని నన్ను ఇట్లా దమాయించాడు. ఫోన్లో దమాయిస్తే అట్లా కాదా, అన్నీ మీకు తెలుసు, మా జాగాలకు వేరే వాళ్ళు ఎట్లా వస్తారు, మమ్మల్ని అడగనిచ్చేయండి, ఇది అన్యాయం కదా, ఇచ్చేందుకు చేస్తారు అని నేను మాట్లాడి ఆ ఫోటోలో తీసుకొని ఎస్ఐ సార్ తాడికి పోయి కంప్లైంట్ ఇచ్చినాక సార్ ఏమంటే చిన్నకోడు పోలీస్ స్టేషన్ ఆ సారు ఏఎస్ఐ సార్ని ఇట్లా పంపించిండు. అక్కడికి పంపిస్తే వీళ్ళు ఏం చేసారు, ఇదే ఫీల్డ్ ఆఫీసర్ కనికేయ వీళ్ళు ఇట్లా వాళ్ళు ఇట్లా ఏం చేసారు, ఇక మా పేరు మీద రికార్డు మేము పాస్బుక్లో వచ్చినాయి, మాకు జాగా మాదే రాజుది కాదు అని వాళ్ళతో అంటే పాస్బుక్లు ఉన్న వాళ్ళకి రిప్రజెంట్ ఇస్తాం అది అనుకుంటూ ఎస్ఐ సారు నువ్వు లీగల్గా ఏమైనా చూసుకోవాలని అంతా మాట్లాడాడు. అనేసరికి నేను మళ్ళీ ఏం చేసిన, మరి మన దగ్గర సార్ అంటే సిఐ సార్ దగ్గరికి పోయి దండం పెడితే ఎస్ఐ సార్కు చెప్పిండు, రాసిచ్చిండు. మళ్ళీ ఎస్ఐ సార్ పోతే ఫీల్డ్ మీదకి ఎస్ఐ సార్ పోయి చూసిండు. మళ్ళీ చూసి ఏమన్నాడు, లారీ అవి తాళంచేలు తీసుకుని ఆ బండి ఇట్లా పోలీస్ స్టేషన్ తీసుకురారని వాళ్ళకి చెప్పిన తర్వాత తాళంచేలు ఇట్లా తీసుకొని సారు ఆ బండ్లు తీసుకురమ్మంటే, ఇదే ఫీల్డ్ ఆఫీసరు కొత్త కానికే ఇట్లా వచ్చి సార్కు ఆ బండ్లకు అడ్డం తిరిగి ఇది నేను గవర్నమెంట్ తరఫున చేపిస్తున్నా సార్, నాకు పేపర్ ఉంది అది అని సార్తో చెప్పి ఇక ఏం మాట్లాడాడో అని నాకు మేము చేస్తున్నారా చేయలేదని ఏదో అబద్ధాలు చెప్పి వాళ్ళ తాడ కాగితాలు ఉన్నాయి, మీ కాగితాలు చూపించలేదు, మా కాగితాలు సారు చూపించినాం. కానీ వాళ్ళు వచ్చి ఇప్పుడు వాళ్ళ మనమడికి వారసత్వం కింద ఏదో చూపించారట. వాళ్ళు చూపిస్తే సార్ మేము ముందు చూపించలేదా, మేము ఏదైనా అంటా అని అనుకున్నాం, మేము ముందు చూపెట్టుకున్నాం, మా ముందు చూపించలేదు. నేను ఎస్ఐ సార్ ఏమంటే బండ్లు తీసుకొని వస్తాను పోలీస్ స్టేషన్కి అంటే ముందు వచ్చినాక అక్కడ ఏం జరిగిందో లేదు, బండ్లు తేలిపోయేసరికి సార్ తాళంచేలు తీసుకొని వచ్చిండు. 2 రోజులు దగ్గరనే పెట్టుకుంటు సారు స్టేషన్లోనే. సార్ ఏమన్నాడు, సరే ఇప్పుడు ఎవరైతే అమ్ముతున్నారు ఎవరికి ఎట్లా అమ్ముతారో వాళ్ళని పిలిపించి మాట్లాడతా అని ఎస్ఐ సార్ అన్నాడు. అంటే ఇక దాని ఫస్ట్ మీకు అమ్మారు, తర్వాత 2వ వ్యక్తికి, తర్వాత 3వ వ్యక్తికి అనేది ఎస్ఐ దృష్టి తీసుకుపోయారు. అది తీసుకపోయినాం, చెప్పినాం. వాళ్ళకి ఇట్లా కొన్నాం ఇట్లా అని చెప్పారు. వాళ్ళు చెప్తే మరి ఎంతమంది అమ్ముతారు ఏం కదా అని సార్ మాట్లాడుతా అన్నాడు. ఇక సారు వీళ్ళు కాక 2 రోజులు ఆపుకుంటూ వస్తూనే ఉంది. అయితే ఈ ఆనంద్ అనటాన్ని ఫీల్డ్ మీద పోకమని ఆ రోజు సార్ చెప్పిండు ఎస్ఐ సార్ చెప్పాక సుఖం వాళ్ళు పోయి వడ్లను వీళ్ళు పోయి ఫీల్డ్ మీద పోయి వాటర్ పెడుతురు, ఆ దుంతురు, మేము వస్తే మమ్మల్ని బెదిరిస్తూ పోతే
ప్రస్తుతం వాళ్ళు కబ్జాకి వెళ్ళిపోయారు. దౌర్జన్యంగా కబ్జా మీదనే వెళ్ళిపోతారు. మేము పోతే మమ్మల్ని బెదిరిస్తారు. ఇక మేము మరో కంప్లీట్ చేసినా ఈ పరిస్థితి మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా మొన్న ఎంఆర్ఓ సార్కి చేస్తాను పోతే లేడు. ఇప్పుడు సరే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు కలెక్టరేట్ ఫిర్యాదు అయినా మేడం మేము చూసి ఏమన్నా కలెక్టర్ మేడం గారు ఉన్నారు ఉన్నారు ఏమన్నా చూసి మేడం ఏమన్నది సిపి సార్కు రాసింది. అదే సిపి సార్ పోయి కలుగుమనంటే రిసీవ్ తీసుకుని నేను ఇప్పుడు బయటకు వచ్చిన. ఇప్పుడు సార్ కలుస్తా అని. ఇప్పుడు ప్రధానంగా ఫైనల్గా ఏం కోరుకుంటున్నావు? ఇప్పుడు అధికారులు కావచ్చు నేను అంటే అక్కడ జాగా మీద ఎవరెవరు ఒకే జాగాను కూడా 2-3 సార్లు అమ్మడం కూడా కొంత చట్టవిరుద్ధమని చెప్పుకోవచ్చు. దీని విషయంలో ఏం చెప్తున్నావు? ఏం కోరుకుంటున్నావు? ఇప్పుడు న్యాయంగా మా నాన్న నుంచి 35 సంవత్సరాలు మేము చేసుకుంటూ కష్టపడుతూ పైసలు పెడుతూ మాకు ఇట్లా అన్యాయం ఒక ఊర్లే వాళ్ళు ఏమంటారు వాళ్ళు పెద్ద మనుషులు కలిసి మమ్మల్ని మోసం చేసి మా నాన్నను మోసం చేసి మా నాన్న పానం దీనివల్లనే వేయింది. ఇప్పుడు సుఖం మాకు సుఖం పానభాయం ఉంది. మరి మాకు న్యాయం జరగాలని మాకు న్యాయం జరగాలని గవర్నమెంట్ సహకరించాలని మేము మనం చేస్తాం. మీరంతా కుటుంబ సభ్యులు మేమంతా కుటుంబ సభ చెప్పమ్మా అసలు ఏం జరిగింది? ప్రస్తుతం ఏం నడుస్తుంది అక్కడ ఫీల్డ్ మీద జాగా మీద ఎవరెవరు వస్తున్నారు? అసలు ఏం జరిగింది? అయితే ఒడ్లలో వస్తారు సార్. ఒడ్లని అడిగాము. అమ్మిన వాళ్ళే మా అమ్మ మాకు అమ్మిన వాళ్ళని అడిగినాం. మీరు మా మామకి ఎట్లా అమ్మిరు, మళ్ళీ వాళ్ళకి ఎట్లా అమ్ముతారు, ఎందుకు అమ్ముతారు మీరు ఇట్లా పైసల కోసం ఆశపడి మరి ఇంతగానం పైసల కోసం ఆశపడొద్దు. మరి మేము గరీబ్ వాళ్ళమని తెలిసి కూడా మీరు ఎందుకు ఆశపడుతారు, ఎందుకు అమ్ముతారు ఇట్లా అంటే మీరు ఏం చేస్తారమ్మా, మీరు ఏం చేస్తారు, మీతో ఏం నుంచి కాదు అని మాట్లాడు. సరే మేము ఏం చేస్తామో తెలియదు కానీ మేము గరీబ్ వాళ్ళం కదా. మీ మామకి అమ్మిన విషయం ఆ కాగితాలు పేపర్లు కానీ అప్పుడు సాక్షులు అయితే ఉన్నారా? గ్రామస్తులు ఉన్నారు సార్, అందరు ఉన్నారు, అందరు చెప్తారు. వాళ్ళ పేరు కోరప్ కనకారెడ్డి, మంగళ్ మొండయ్య, వాళ్ళు సాక్షులు ఉన్నారు. కమ్మరి మల్లేశం పెద్ద మనుషుల ఒప్పందంతోనే జరిగింది. పెద్ద మనుషుల ఒప్పందంతో కమ్మరి మల్లేశం రాష్ట్ర వాళ్ళు కూడా ఉన్నారు సార్. కమ్మరి మల్లేశం పెద్ద మనిషి పేపర్ రాసి వీళ్ళు 4 అన్నదమ్ములు బ్రహ్మయ్య, సత్య, వీరయ్య, మల్లయ్య వీళ్ళు 4 కలిసి ఈ జాగా మేము సాయిల్కి అమ్ముతున్నాము, మా వారసులకు కానీ ఎవరికి కానీ చెల్ల నేరదు అని స్టాంప్ పేపర్ మీద విక్రయించి ఇస్తున్న పత్రం అని రాసి ఇచ్చేది. అమ్మ చెప్పండి అమ్మా అసలు ఎట్లా చూస్తున్నావు ఈ సమస్యను? నువ్వు పెద్దదానిలాగా ఉన్నావు, అసలు ఏం జరిగింది? మాకు న్యాయం కావాలి, మా భూమి మాకు ఇవ్వాలి, మాది మాకు కావాలి సార్. మాకు మేము లేని గరీబులం కిలో కొనుక్కొని తిని చెట్ల కింద పక్కన మాకు ఇండ్లు కూడా లేవు ఉండడానికి. 3 జాగాలు ఉన్నాయి సార్. మా పరిస్థితి అదే లేదు. మాది మాకు న్యాయం కావాలి, మా జాగా మాకు ఇవ్వాలి. చూసుకోవచ్చు ఇక్కడ పరిస్థితి చూసినట్టయితే మాత్రం ఇక్కడ రైతులది చిన్నకోడూరు మండలం చౌడారం ప్రస్తుతం ఎల్లమ్మజాలు అనే ఇప్పుడు ఆమ్లెట్ విలేజ్గా కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడ్డది. అంటే గతంలో కూడా చిన్నకోడూరు మండలంలో అంటే అనేక ఇక్కడ అసైన్మెంట్ భూమి కావచ్చు, చాలా భూ సమస్యలు కొంచెం అడవికి సంబంధించిన కూడా ల్యాండ్స్ అయితే చాలా ఉన్నాయి. అక్కడ దున్నేవాడిద భూమి అనే విధంగా కూడా ఇక్కడ చట్ట పరిధిలో కాకుండా ఇట్లా రెవెన్యూలో 10,000 తీసుకోకుండా ఇటు అధికారులు కావచ్చు, ఇక్కడ రాజకీయ నాయకులు కావచ్చు, కూడా ఇక్కడ గ్రామ స్థాయిలో కూడా మండల స్థాయి కూడా అనేక భూములు కూడా అన్యాక్రాంతమైన పరిస్థితులు కూడా గతంలో కూడా మనం పేపర్లో చూసినాం, కథనాల్లో కూడా చూసినాం. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా వీళ్ళకు కూడా అనే జరిగినట్టు కూడా మనకు కళ్ళకు కట్టినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒకసారి అమ్మిన తర్వాత కూడా మళ్ళీ 2వ వ్యక్తికి, తర్వాత 3వ వ్యక్తికి, అంటే ఇక్కడ డబ్బే ప్రధానంగా చూస్తూ కూడా ఒక పేదరికంలో ఉన్నటువంటి ఈ యొక్క అమాయక ప్రజలను కూడా మోసం చేస్తున్నట్టుగా ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి వెంటనే కూడా దీనికి సంబంధించి రెవెన్యూ అధికారులు కావచ్చు, ఆర్డీఓ స్థాయిలో ఇప్పుడు జిల్లా కలెక్టర్కి అయితే ఫిర్యాదు అయ్యారు. ప్రస్తుతం అయితే ఈ సమస్య మీద సిపి గారికి అయితే రికమెండ్ చేయడం జరిగిందంటే వెంటనే కూడా పూర్తి విచారణ చేసి కూడా అక్కడ ఈ యొక్క జాగనే కాకుండా కూడా కొన్ని 100 ఎకరాలు కూడా ప్రభుత్వ భూములు కూడా పట్టా భూములు కూడా చాలా అక్కడ అన్యాయం జరుగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. వెంటనే కూడా పూర్తి విచారణ చేసి కూడా నిజమైన లబ్ధిదారులకు ఈ యొక్క జాగా చేయాలని కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ ఉమేష్తో భూపతి, BBC న్యూస్ తెలుగు.